వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కాజు చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుందాము. చికెన్ని శుభ్రంగా కడిగి ఇలాగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ రెసిపీని నార్మల్ చికెన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా ఒక్కొక్క పీస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్కకి బాగా మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాము. నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏవైనా వేసుకోవచ్చు. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు నువ్వులు మనకి చల్లారాలి. అలాగే ఒక 20 నుంచి 25 జీడిపప్పుల్ని వాటర్లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి, మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను సోపు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుందాము. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టమోటాను వేసుకుందాము. టమాటో కూడా మనకి బాగా వేగాలి. టమాటో మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూను కారం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇదివరకే మనం చికెన్ నానబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కాజు అలాగే నువ్వుల పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనకి 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాము. తర్వాత 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. గ్రేవీ మీకు కొంచెం చిక్కగా కావాలంటే ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాజు చికెన్ కర్రీ. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, పరాటా, చపాతీ దేంట్లోకైనా కూడా
చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.